అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర జాతర మొదలైంది. దేవర సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద హంగామా మామూలుగా లేదు. ఫ్లెక్సీలు, బ్యానర్స్ తో నిండిపోయాయి థియేటర్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిస్తున్నారు. ఎన్టీఆర్ కటౌట్కు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో ఫిలిం కావడంతో దేవరను ఓ పండుగలా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్స్ వద్ద సినిమాల్లోని పాటలను పెద్ద సౌండ్తో ప్లే చేస్తూ, వీడియోలు ప్లే చేస్తూ అభిమానులంతా ఎంజాయ్ చేస్తున్నారు. దేవర ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పటికే అనేక రికార్డులు బదులుకొట్టే దిశగా ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అందరం కూడా ఈ యొక్క సినిమా చూడటం జరుగుతుంది. జై చంద్రబాబు, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మేమంతా ఒకటే ఫ్యామిలీ. ఎవరు ఏమనుకున్నా నందమూరి నారావు వారి కుటుంబాలకు అభిమానులం. మేము ఖచ్చితంగా మీ వాళ్ళ సినిమాలు చూస్తాం. అందరూ ఒక్కతాటి మీదకి వస్తారు. రాజకీయాలు కూడా వ్యక్తిగతంగా అందరూ ఒకటైతారు. జై చంద్రబాబు, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మా దేవుడు 6 సంవత్సరాల తర్వాత వన్ మ్యాన్ షో మా దేవుడు వస్తున్నారు. గోడకి మధ్య 100 గొడవలు ఉండొచ్చు. అవసరం వస్తే మాత్రం జై టీడీపీ, జై ఎన్టీఆర్, జై బాలయ్య. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర మూవీ మొదలైంది. దేవర సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇవాల్టి నుంచి థియేటర్స్ లో హంగామా చేయబోతోంది దేవర మూవీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నటువంటి సినిమా కావడంతో అటు అభిమానులు రాత్రి 12 గంటల నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అభిమానుల కోలాహలం ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అభిమానుల కోలాహలం మాత్రం బాగుందని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే ఏపీలో చూస్తుంటే రాత్రి 12 గంటలకే షో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక తెలంగాణలో అయితే 1 గంటకి షో స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పబ్లిక్ టాక్ కూడా మనం వినటం జరిగింది. పబ్లిక్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, ఫ్యాన్స్ ఎందుకంటే ఫస్ట్ షోను చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళు చూసిన అందరూ కూడా యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్తున్నారు. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 o'clock షోస్ కూడా పట్టడం జరిగింది. ప్రస్తుతం మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే ఇంటర్వ్యూలు కూడా అవ్వటం కూడా జరిగింది. సినిమాకి సంబంధించి మొత్తం కూడా ఫ్యాన్స్ మాత్రం పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుదర్శన్ దగ్గర దాదాపు చాలా పెద్ద కటౌట్ కూడా పెట్టి ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చేసిన పరిస్థితి అయితే ఉంది తెల్లారుజాము నుంచి కూడా. ఇక ఇంటర్వ్యూలు అవడంతో ఫ్యాన్స్ కొంత రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాము. ఒక్కసారి చెప్పండి, సినిమా ఇప్పుడు చూసారా? బాగుంది. ఇంటర్వ్యూలు అయిందా? ఇంటర్వ్యూలు అయింది. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ దాకా? ఇప్పటివరకు అంతా బాగుంది. ఇక తర్వాత ఏమవుతుందో తెలియదు. చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా వచ్చింది. అంటే ఈ ఫస్ట్ హాఫ్ దాకా అంటే ఎలా ఉంది, అంటే మీకు ఒక ఫ్యాన్గా మీకు ఎలా అనిపించింది? ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాను, కానీ అన్ని సినిమాలు చూస్తాను. ఇంకా అడుగుదాము, ఒకసారి మాట్లాడండి, ఎలా ఉంది? మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా నడిచింది. కొంచెం డ్రామా అయితే నడిపించింది కొరటాల శివ. అంటే కనిపిస్తుంది ఎట్లా అంటే రాజమౌళి మూవీ తర్వాత వస్తుంది, ఫ్లాప్ అవుతుంది అందరు ఇట్లా అనుకుంటున్నారు. కానీ స్ట్రైక్ బ్రేక్ చేసేటట్టే ఉండదు జూనియర్ ఎన్టీఆర్. ఇటు కొట్టాలనే అనుకుంటున్నా. సెకండ్ హాఫ్ ఇంకుంది కాబట్టి తెలుస్తుంది ముందు ఒక 1.5 hourలో బ్లాక్ బస్టర్ అయిందా అనేది తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ కొట్టేలానే అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూల దాకా చూశారు కదా, ఇప్పుడు 2 క్యారెక్టర్లు రివీల్ అయ్యాయి, ఎట్లా ఉంది ఏంటి? ఇప్పుడైతే ప్రజెంట్ ఫాదర్ క్యారెక్టరే రివీల్ నడిచింది. ఇంకా సన్ క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదు. సెకండ్ హాఫ్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ తెలిసిందే కదా, ఇచ్చి పడేసిండు. ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉన్నాయి, ఇంకా 2 సాంగ్లు అయింది. ఆయుధ పూజ అయితే అయిపోయింది. ఇంకోటి దావుది కోసం వెయిట్ చేస్తున్నాం. జాహ్నవి కపూర్ ఫస్ట్ తెలుగు సినిమా, ఆమె ఎలా ఉంది? శ్రీదేవిని మించిపోయినట్టు ఉంది అనేసి. జాహ్నవి కపూర్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, సెకండ్ హాఫ్ లో చేస్తారేమో. ఇంకా జాహ్నవి కపూర్ అండ్ సన్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫాదర్ క్యారెక్టర్ నడిచింది ఇప్పటివరకు అయితే. ఇంకా తెలుసుకుందాము. ఫ్యాన్స్
మాట్లాడిద్దాము. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎలా ఉంది అన్న ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్? బుద్ధ ర్యాంపాడితాడా ఆ బూతులు వద్దా? మామూలుగా లేదా నా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ సీట్లు చినిగిపోతున్నాయి, నోరులు అరిగిపోతున్నాయి. ఏం చెప్పాలి, ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే. సెకండ్ హాఫ్ చూపిన తర్వాత మళ్ళీ బాగా చెప్తాం. సినిమా మాత్రం మామూలుగా లే. జై ఎన్టీఆర్. 2 క్యారెక్టర్లు ఇప్పుడు ఏది బాగుంది? తండ్రి క్యారెక్టర్ బాగుంది. రాలేదన్నా, ఇంకా రెండో క్యారెక్టర్ రాలేదు, ఓన్లీ తండ్రి క్యారెక్టర్ ఇది. ఇంటర్వ్యూల్ అయింది అంతే. ఫస్ట్ హాఫ్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? మామూలుగా బీజిఎం అది బీజిఎం అన్నారు. ఏ సినిమాకి ఇచ్చాడో తెలియదు కానీ సినిమాకి అయితే మామూలుగా ఇలా సీట్లు మామూలుగా ఉంటాయి, లోపలికి వద్దే తెలుస్తుంది అన్న. చాలే చెప్పనా, ఎలా ఉంది? ఇంటర్వ్యూలు ఆడింది కదా, ఇప్పటిదాకా చూసింది ఎలా ఉంది? అసలు ఇంట్రడక్షన్ నుంచి ఉంది సినిమా మాస్ ర్యాంపేజీ. 100% ఎన్టీఆర్ ఫుల్ ఫెడ్జెడ్గా RRR అన్న కొద్దిగా తగ్గింది కానీ ఈ సినిమాలో ఉంది భయ్య. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రతి 10 నిమిషాలకు ఒక సీన్ వస్తుంది. మీరు ఎంత ఊహిస్తే దానికి మించి ఉంటుంది. మధ్యలో వచ్చి ఆయుధ పూజ సాంగ్ కానీ దాంట్లో వచ్చి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఊహించలేనంతగా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అతరగొట్టాడు. ఇప్పటికైతే మాస్ ర్యాంపేజ్ 1 మ్యాన్ షో. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎన్టీఆర్ యాక్షన్ కానీ కొరటాల యాక్షన్ ఎలిమెంట్తో పాటు స్టోరీ ఉంది. ద బెస్ట్, ఈ ఇయర్లో ద బెస్ట్ ఫిలిం ఇంతవరకు ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? రత్నవేలు ఎక్సలెంట్. అసలు ఎంత న్యాచురల్గా అసలు స్కై బ్లూ ఎలివేషన్స్ వచ్చినాయి. డార్క్ బ్లూ వేసి న్యాచురల్గా సముద్రం ఎలానో అలానే తీశారు. 6 years తర్వాత వచ్చింది ఈ సినిమా. ఎన్టీఆర్కి ఎంత ఏ రేంజ్లో తీసుకుపోతుంది? పాన్ ఇండియాలో రిలీజ్ అయింది సినిమా కదా. ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు, అభిమానులకి కాల్ ఎగరేసే సినిమా అని. 100% కాల్ ఎగరేసేలా ఉంది అది. అసలు కొరటాల స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ కానీ, రత్నవేలు గారి సినిమా ఫోటోగ్రాఫ్ కానీ, అసలు ఎన్టీఆర్ యాక్షన్ ఇంతవరకు ఏ సినిమా చూసినా కొంత 10% అరే సరైన సినిమా సరైనది పడలేదని అనుకుంటాము. ఇది పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్, అసలు మామూలుగా లేదు. ఓకే, సినిమా చూసిన అంటే ఆల్రెడీ రాత్రి 1 గంట నుంచి కూడా షోస్ తెలంగాణలో పట్టము, ఇటు ఏపీలో 12 గంటల నుంచి షోస్ కూడా పట్టడం జరిగింది. ఆ ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి వాళ్ళు యూనానిమస్గా చాలా బాగుంది సినిమా అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు ఉన్నా కూడా ఇప్పుడు మనం సుదర్శన్ థియేటర్ దగ్గర కూడా 4 o'clock షోస్ కూడా పట్టడం జరిగింది. ఇప్పుడు ఇంటర్వెల్కి ఫ్యాన్స్ బయటకు రావడం కూడా జరిగిన పరిస్థితి అవుతుంది. చూసిన వాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ దాకా కూడా చాలా బాగుంది సినిమా మొత్తం కూడా. అంటే ఇప్పుడు దాకా కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే దీంట్లో డబుల్ క్యారెక్టర్ ఉండదు, తండ్రి ఇటు కొడుకుల క్యారెక్టర్ ఉండటం జరిగింది. దాంట్లో తండ్రి క్యారెక్టర్ దాకా ఇప్పటిదాకా కూడా మొత్తం ఎలివేషన్ అయినట్టుగా ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. జాహ్నవి కపూర్ కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఇంట్రడ్యూస్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది ఫ్యాన్స్ని కూడా మనం అడిగి తెలుసుకుందాము సినిమా టాక్ ఏ విధంగా ఉంది, ఫస్ట్ హాఫ్ దాకా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. భయ్యా ఎలా ఉంది ఇప్పుడు దాకా? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ దాకా చూశారు కదా, ఎలా? ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే నార్మల్గా లేదు. ఇప్పుడు ఏంటంటే రివ్యూలు కూడా కొన్ని పెడుతున్నారు. ఏంటంటే కేవలం నెగిటివ్ చెప్తే పాజిటివ్ అవుతామని ఒక్క కారణంతోనే పోస్టులు చేస్తున్నారు. మేము రాకముందే ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు ఉందని సొల్లు మాటలు చెప్పారు, కానీ సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆ నెగిటివ్ రివ్యూ ఇచ్చిన ఒక్కొక్కడికి సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్న సినిమాకి సిగ్గు ఉండాలి. అటు సినిమా చూసాడో తెలియదు కానీ రివ్యూ పెట్టేసాడు డిసప్పాయింటింగ్ అంట. ఇంతమంది చూసాం ఫస్ట్ హాఫ్, అసలు మేము రాకముందే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నెగిటివ్ చెప్తే ఫేమస్ అవుతాం అన్నట్టుంది. కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, దేవరా ముందట నువ్వెంత, దేవరా మిగతా మీరెంత, అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఏ స్టేజ్ లో ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తానికి లేదు. అలా చూడటానికి నాలుగు. ఇప్పుడు వెళ్తాం, నైట్ షో వెళ్తాం, రేపు వెళ్తాం, వీకెండ్ మొత్తం వెళ్తాం. చెప్పాలి ఎన్టీఆర్ గురించి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇది ప్రస్తుతం సుదర్శన్ థియేటర్ దగ్గర మొత్తం కూడా ఫ్యాన్స్ కోలాహలం అయితే ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ దాకా కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఆల్రెడీ పబ్లిక్ టాక్ కూడా వాళ్ళు కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అయితే వచ్చింది. మరి వరల్డ్ వైజ్గా ఫైనల్గా ఏ విధంగా ఉంటుందనేది మరి తర్వాత కూడా షోస్ తర్వాతనే వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇదంతా కూడా ఫ్యాన్స్ చూస్తున్నారు కాబట్టి తెల్లారుజాము చూసినంత ఫ్యాన్స్ చెప్తారు. తర్వాత వచ్చే షోస్ చూసిన తర్వాత ఆడియన్స్ ఏ విధంగా ఉంది తమ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.